రాజమండ్రి మెడికల్ విద్యార్థిని ప్రియాంక కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రియాంక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని నిందితులు 3 సార్లు కారుతో ఢీకొట్టారని తెలిపారు. ప్రమాదంపై అనుమానాలున్నాయని ప్రియాంక తండ్రి చెబుతున్నారు. అటు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో ప్రియాంకకు చికిత్స కొనసాగుతోంది. వారం రోజులుగా ప్రియాంక మృత్యువుతో పోరాడుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు లైవ్ లో అందిస్తారు. రాజబాబు, లక్ష్మీదుర్గ ఏదైతే కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాదులోని వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్న డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ ఈరోజు ఇక్కడ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంటే ప్రస్తుతం ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే నిందితులు ఉన్నారో దశ్వంత్, అదేవిధంగా ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్, వీళ్ళిద్దరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. ప్రస్తుతం వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. అయితే ఈరోజు డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ ఈరోజు వచ్చి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం పోలీసు అధికారులతో కూడా డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికే పోలీసులు ఈ కేసుకు సంబంధించి కొన్ని సెక్షన్లు నమోదు చేశారు. అయితే ఈ కేసు చాలా తీవ్రతరమైనది, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రియాంక ప్రస్తుతం బ్రెయిన్ డెడ్తో చావు బతుకుల మధ్య వెంటిలేటర్ పైన పోరాడుతున్నారు. నిందితులకి కఠినంగా శిక్షించాలి, కఠినమైన చట్టాలు అమలు చేయాలని కూడా ప్రియాంక తండ్రి వెంకటేష్ పోలీసులతో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫిర్యాదు కూడా చేశారు. అంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు ఏ సెక్షన్లో నమోదు చేశారు, భవిష్యత్తులో ఎటువంటి సెక్షన్లు నమోదు చేయాలి, నిందితులకు ఏ విధంగా కఠిన శిక్షలు పడాలి అనే దాని మీద మాత్రం ప్రియాంక తండ్రి వెంకటేష్ అయితే కనుక పోలీసులతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే పోలీసులు ఇక్కడ మీడియాతో కూడా వెంకటేష్ మాట్లాడడం జరిగింది. అంటే పోలీసులపై నమ్మకం ఉంది, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంది, ప్రభుత్వం న్యాయం చేయాలి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తమతో స్పందించలేదు, తమతో మాట్లాడలేదు. కనీసం వెంటిలేటర్పై చావు బతుకుల మధ్య పోరాడుతుంటే కనీసం ప్రియాంకని ఎవరు ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, హోంమంత్రి అనిత కానీ, మంత్రి లోకేష్ కానీ వీళ్ళెవరూ కూడా కనీసం హైదరాబాద్ వచ్చి పరామర్శించలేదు, తమతో మాట్లాడలేదు. గత 6 రోజులుగా కూడా హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుంది, ఆర్థికంగా మేమే భరిస్తున్నాం ఖర్చంతాను. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం మానవీయ కోణంలో కూడా స్పందించలేదు, ఎవరు మంత్రులు ఎవరో రాలేదని కూడా తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వంపై నమ్మకం ఉంది, ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశతోటి పోలీస్ స్టేషన్లో ఇక్కడ మాట్లాడుతున్నాము. న్యాయం చేయగలిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు జిఎస్ఎల్ మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా ఈరోజు ప్రియాంక తండ్రిని కలిసేందుకు కూడా వచ్చారు. మనం విజువల్స్లో చూడవచ్చు. వీళ్ళు కూడా ప్రియాంక తండ్రితో డాక్టర్ ప్రియాంక ఎలా ఉన్నారు, ఆమె బ్రెయిన్ డెడ్తో చికిత్స పొందుతున్నారు, ఆమె పరిస్థితి ఏంటనేది కూడా వాళ్ళు కూడా మాట్లాడడానికి రావడం జరిగింది. మనం వాళ్ళతో కూడా మాట్లాడి ఈ సంఘటనకు సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఒక రాజమండ్రి ఒక ప్రసాదాదిత్యమాల్లో వరుసగా 3 సార్లు కారు ఢీకొట్టి డాక్టర్ ప్రియాంకను బ్రెయిన్ డెడ్ కారణమైన వాళ్ళని అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? వాళ్ళని ఏం చేయాలి అనే దాని ముందు మాకు ఈ విషయం తెలిసాక మేము చాలా ఆవేదన చెందాము, చాలా సాడ్గా ఫీల్ అయ్యాము. ఇదైతే ఎప్పుడు జరిగిందో వెంటనే మా చైర్మన్ సార్ అయితే ఎవరు ఉన్నారో గన్ని సార్, ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి, మా మేనేజ్మెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆవిడకి మెరుగైన చికిత్స కోసం మా స్వతంత్ర హాస్పిటల్కి అనేది తరలించారు. సో వాళ్ళు అక్కడి నుండి హైదరాబాద్ అనేది ఆవిడని షిఫ్ట్ చేశారండి. సో దీనికి మా స్టూడెంట్స్ కానీ మా మేనేజ్మెంట్ కానీ చాలా హెల్ప్ చేశారు. ఆవిడతో ఉన్నామనే హామీని మా గన్ని భాస్కర్ రావు గారు ఇచ్చారు. చెప్పండి, అంటే మీ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ప్రియాంక ఎలా ఏమనిపిస్తుంది సంఘటన చూస్తున్నారు? ఇలా జరిగిన తర్వాత మా స్వతంత్ర హాస్పిటల్కి మేడంని తీసుకువెళ్ళారు. బెస్ట్ ట్రీట్మెంట్ మేడంకి ఇచ్చారని మాకు తెలిసింది. అలా జరిగిన నెక్స్ట్ డే మాకు తెలిసింది.
అప్పటికే మేడం ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు అన్న విషయం కూడా మాకు తెలిసింది. మేడంకి బాగానే ఉంటుందని మేము అనుకున్నాం, కానీ మేడంని షిఫ్ట్ చేస్తారు వేరే హాస్పిటల్కి. అలానే మేడంకి మేము అందరం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. పోలీసులు ఎలా పనిచేస్తున్నారు ఈ కేసులో? ఏమనిపిస్తుంది పోలీసులు పనికి? అందరూ బాగానే చేస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు పని చేస్తుంది, వాళ్ళు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. అంటే ఇప్పటికే ప్రియాంక తండ్రి వెంకటేష్తో కూడా మాట్లాడారు, మీడియాతో మాట్లాడారు, పోలీసులతో మాట్లాడారు. డాక్టర్ ప్రియాంక లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని కోరుకుంటున్నారు? దానికి తగ్గ చట్టాలు తీసుకురావాలి. ఆల్రెడీ అవన్నీ చేస్తున్నారు కాబట్టి మనకి ఇంకేం చేయడానికి లేదు. వాళ్ళు చూసుకుంటారు, పోలీసులు ప్రభుత్వం చూసుకుంటారు. ఇంకా అంటే మీ కాలేజీలోనే చదువుతున్న పీజీ చదువుతున్న విద్యార్థులు ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు, కేవలం సినిమా చూసి వెళుతుండగా కావాలనే కారుతో ఢీ కొట్టి ఇప్పుడు బ్రెయిన్ డెడ్ కారణమయ్యారు. ఏమనిపిస్తుంది ఈ సంఘటన? మేమైతే అది విన్న తర్వాత చాలా బాధపడ్డామండి. ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయలేనప్పుడు వాళ్ళకి అలా జరగడం చాలా బాధాకరమైన విషయం. కానీ దీని మీద ఏంటంటే మా స్వతంత్ర హాస్పిటల్కి తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ అందించారని అయితే మేము నమ్ముతున్నాం. అలాగే దాని తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు, కానీ ఆవిడ మంచిగా కోలుకుంటారని అయితే మేము అనుకున్నాం. కానీ అది కళాశాలలోనే కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేసి నిరసన తెలిపారు. ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి? ఏం చేయాలి ప్రభుత్వం అనుకుంటున్నారు? మాకైతే న్యాయం కావాలని అయితే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆవిడ ఏమీ చేయలేనప్పుడు ఆవిడకి అలా జరగడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి మాకు న్యాయం జరగాలని అయితే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే మీ తోటి విద్యార్థిని ఇలాగా ఈ ప్రమాదానికి గురవడం, ఏం చేయకుండా తప్పు చేయకుండా ఇలాగా బ్రెయిన్ డెడ్తో బాధపడడం ఏమనిపిస్తుంది? చాలా బాధాకరమైన విషయం ఇది. ఆవిడ ఏం చేయకుండా అలా చేయడం కరెక్ట్ కాదు. మేము ఆవిడకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అంటే మీరు ఇప్పటికే కాలేజీలో కూడా నిరసన చేపడుతున్నారు, స్టూడెంట్ అంతాను ప్రియాంకకి న్యాయం జరగాలని. ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం దీనిపై న్యాయం జరపాలని కోరుకుంటున్నాము. ఇంకా ఇలాంటివి జరగకోకుండా ఏమన్నా ఇంకా కొత్త రూల్స్ అనేవి తీసుకురావాలని అనుకుంటున్నాము. ప్రియాంక తండ్రి వెంకటేష్ కూడా చెప్పారు, బ్రెయిన్ డెడ్తో చికిత్స పొందుతున్నారు, తాము బతకాలని కోరుకుంటున్నాం అంటున్నారు. మీరు కూడా మీ తోటి స్నేహితురాలు మీ కాలేజీలో చదువుతుంది, ఆవిడైతే బ్రతకాలని కోరుకుంటున్నాము. కానీ ఉండి సడన్గా అలా అయ్యేసరికి మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆవిడ కోసం అయితే ఖచ్చితంగా మేమైతే మా ప్రార్థనలు అయితే తెలుపుతాం అనుకో. పోలీసులు ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తున్నారు, మీడియా కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు కూడా మనం జిఎస్ఎల్ కళాశాల స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక ప్రస్తుతం అయితే కనుక డాక్టర్ ప్రియాంక తండ్రి అంటే పోలీసులతో మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికే ఏదైతే సెక్షన్లు వేశారో ఆ సెక్షన్లను మార్పు చేయాలి. ప్రియాంక ప్రస్తుతం బ్రెయిన్ డెడ్తో వెంటిలేటర్ పైన గత 7 రోజులుగా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రభుత్వం న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మానవీయ కోణంలో స్పందించి ఇప్పటికైనా ప్రియాంకను, చావు బతుకుల మధ్య ఉన్న ప్రియాంకను ఆసుపత్రికి వచ్చి పరామర్శించి అండగా నిలబడాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం మీద ఇప్పటికీ మాకు నమ్మకం ఉంది. పోలీసులు ఎటువంటి ఒత్తిడులు లేకుండా పోలీసులు పారదర్శకంగా పనిచేసి మా కుమార్తెకు న్యాయం చేయాలి. లేని పక్షంలో న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాము. ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఈ పరిస్థితి ఎవరికీ భవిష్యత్తులో జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించి చట్టాలను కఠినతరం చేయాలి. మద్యం సేవించి కారులు నడిపే వాళ్ళని, అదేవిధంగా బండి నడిపే వాళ్ళని కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ ప్రియాంక తండ్రి పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది లక్ష్మీదుర్గ. ఈరోజు డాక్టర్ ప్రియాంకకు సంబంధించి తండ్రి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో వచ్చి పోలీసులతో మాట్లాడి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజబాబు. వాళ్ళు తాగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అలో చేయలేదు కాబట్టి గొడవ పడ్డారు. గొడవ పడ్డారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ర్యాష్ డ్రైవ్ కూడా చేశారు. తగిలిచ్చినప్పుడు ఒక నిండు ప్రాణం పోతుందని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కార్ రిపేర్లో బ్రేకులు పనిచేస్తున్నాయా, ఫస్ట్ హిట్ ఇచ్చారు, బ్రేక్ చేశారు, సెకండ్ హిట్ ఇచ్చారు, బ్రేక్ చేశారు, మళ్ళీ తల మీద వెళ్ళి లెఫ్ట్ కట్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు తాగిన ఎక్కువ తాగితే కంట్రోల్లో ఉండరు. స్ట్రైట్గా వెళ్ళి వాళ్ళకి డివైడర్ గుద్దొచ్చుగా, అట్లా కాకుండా నీట్గా కట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటిల్ని చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు. అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి.
ఉరి శిక్షలు ఉంటే కూడా ఇంకా నాలాంటి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకి మా పిల్లల ఆత్మహత్య శాంతిస్తుందని మేము సంతోషపడతాం. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. మా దుఃఖాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలని నాకు అర్థం కావడం లేదు. అంత బాధగా ఉంది. మా కుటుంబానికి పెద్ద నష్టము. ఎఫ్ఐఆర్లో ఏముంది, ఇది కరెక్ట్గా నిందితులకు శిక్ష, ఒకవేళ మా అమ్మాయి చనిపోతే శిక్ష కరెక్ట్గా పడే స్కోప్ ఉందా, ఇంకేమన్నా ఇక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో ఏమన్నా పొరపాట్లు జరుగుతాయా, ఇది జరగకూడదు, కరెక్ట్గా న్యాయం జరగాలి మాకు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సార్ వాళ్ళంతా వాళ్ళు పిన్ టు పిన్ మాకు చెప్పి ఫుటేజెస్ ఎవిడెన్స్ కాపీస్ అన్ని చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్ని మేము పోలీసు వాళ్ళని నమ్ముతున్నాము. మా డౌట్స్ క్లియర్ అయింది.